సృష్టికి ముందు ఏముంది? శూన్యం. సృష్టి అంతం అయ్యాక మిగిలేది ఏది? అదే శూన్యం. ఆ శూన్యానికి ఒక రూపం ఉంటే, ఆ చీకటికి ఒక పేరు ఉంటే, అతను వెలుతురు కాదు. వెలుతురును మింగేసే చీకటి. అతను శాంతం కాదు. తుఫానుకు ముందు ఉండే నిశ్శబ్దం. కాలానికి దొరకనివాడు, మరణానికే మరణం శాసించేవాడు. శ్మశానమే అతని నివాసం. చితిభస్మమే అతని అలంకారం. మెడలో కాలకూట విషం. జటాజూటంలో గంగమ్మ ప్రవాహం. కళ్ళు మూస్తే ఈ విశ్వం మొత్తం ధ్యానంలోకి జారుకుంటుంది. కానీ ఆ కళ్ళు తెరిస్తే ఆది లేదు, అంతం లేదు, పుట్టుక లేదు, గిట్టుక లేదు. అతను స్వయంభూ, శంభో శంకర. పాపం పండినప్పుడు, ధర్మం దారి తప్పినప్పుడు ఆ లయకారుడి మూడవ కన్ను తెరుచుకుంటుంది. అప్పుడు జరిగేది యుద్ధం కాదు, ప్రళయం. రుద్ర తాండవం చేస్తే నక్షత్రాలు రాలిపోతాయి. డమరుకం మోగిస్తే దిక్కులు పిక్కటిల్లుతాయి. అతని కోపం అగ్ని కంటే స్వచ్ఛం. అతని తీర్పు మరణం కంటే కఠినం. హర 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 శంభో. అతనే మహాకాలుడు. అతనే త్రినేత్రుడు, దేవాది దేవుడు, మహాదేవుడు.